స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. వినాయక స్వామి వారి అభిషేకానికి విరిగిపోయిన పాలను ఉపయోగించారు. అయితే ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉపయోగించనున్న విరిగిపోయిన పాలను చూసిన భక్తులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో మనం చూస్తూ ఉన్నాం కదా, ఒక బకెట్ లో పాలను తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే అక్కడే భక్తులు కూడా ఉండటం జరిగింది. భక్తుల మధ్యలో నుంచే తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ పాలన్నీ కూడా పైన నీళ్ళలాగా మనం చూస్తూ ఉన్నాం కదా, విరిగిపోయిన పాలు క్లియర్ గా కూడా అర్థమవుతుంది. ఇదే అక్కడున్న భక్తులు కూడా చూశారు. అయితే ఈ పాలన్నీ కూడా అభిషేకానికి తీసుకొని వెళ్తున్నట్లుగా తెలుసుకొని అయితే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. స్వయంభూ సిద్ధి వినాయక ఎక్కడి నుంచో కూడా, ఈవెన్ దేశాల నుంచి కూడా వస్తారు వినాయకుడిని దర్శించుకోవటానికి. స్వయంభూ అంత గొప్ప చరిత్ర కాణిపాక వరసిద్ధ వినాయకుడిది. అలాంటి వరసిద్ధ వినాయకుడికి ఏం తక్కువైంది? ఏమీ తక్కువ కాలేదు. అలా అయినప్పటికీ కూడా ఎందుకు ఆ పాలని, విరిగిపోయిన పాలని అభిషేకానికి వినియోగిస్తున్నారని చూసి కూడా భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం క్షీరాభిషేకం ఆనవాయితీగా నిర్వహిస్తూ ఉంటారు. ఒక భక్తురాలు స్వామికి సమర్పించడానికి 10 లీటర్ల పాలు తీసుకొచ్చింది. అవి పనికి రావని అర్చకులు గుర్తించారు. ఈ విషయం ఈవో పెంచల కిషోర్కు తెలియటంతో ఆ పాలను బయట పోయించారు. అలాగే పాలు సరఫరా చేసే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకున్నారు. ఆలయంలో ప్రతిరోజు పాలాభిషేకాలు జరుగుతాయి. భక్తులు టికెట్ కొనుక్కొని స్వామికి పాలాభిషేకం చేస్తారు. ఈ క్రమంలోనే పాలు విరిగిపోయాయి. పాపం ఆ భక్తురాలు స్వామివారికి అభిషేకం చేద్దామని ఆశగా వెళితే ఇలా జరిగిందేంటి అని కూడా చర్చ జరుగుతోంది. భక్తులు పాడైపోయిన పాలతో స్వామివారికి అభిషేకం చేయటం ఏంటి అని ప్రశ్నించారు. ఏం కాదు, దేవుడికే కదా అని ఉచిత సలహా ఇచ్చారని భక్తులు మండిపడ్డారు. ఎప్పటి నుంచో ఇలా జరుగుతుందని అడగ్గా వారు పొంతనలేని సమాధానం చెప్పారని భక్తులు వాపోతున్నారు. మేడం మీ పేరు మేడం? పేరు విజయలక్ష్మి, అడ్వకేట్ సార్. కర్నూలు నుంచి వచ్చాను సార్. నేను మా అబ్బాయి సక్సెస్ కోసం ఇక్కడ దేవుడికి మొక్కుకున్నాను. ఒక బిందెడు పాలాభిషేకం చేయిద్దాము అనే ఉద్దేశంతో అదే పనిగా కర్నూలు నుంచి వచ్చాము. ఈరోజు వచ్చి నైట్ ఆర్ట్ ఇక్కడే చేసి రేపు శ్రీవారి తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నాము. సో పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము. వాటికి 4 లీటర్స్ ఇచ్చారు. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాము. ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు. సో వీ పెయిడ్ అమౌంట్ టు ది మిల్క్ వెండర్, బట్ హీ హాజ్ గివెన్ బ్రోకన్ మిల్క్. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్. పాలు విరిగిపోతే డబ్బులు అయితే తీసుకున్నారు, ఇచ్చారు. నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా దేవుడి గారికి సమర్పించుకోవాలని కూడా వేశాను సార్. ఉండిలో డొనేట్ చేద్దాం అనుకున్నాను నేను. సో ఐ డ్రాప్ ఇన్ ఉండి. సో మాకు ఇంత అన్యాయం చేయకూడదు సార్. నేనే కాదు, ఎవరైనా పబ్లిక్ వచ్చినా కానీ ఇలా అన్యాయంగా విరిగిపోయిన పాలు ఇస్తే దేవుడు భక్తులందరినీ మోసం చేస్తున్నారు. మోసము అనేది చూడండి సార్, దేవుడికి అది వదిలిపెట్టాలి. అలా చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను యువ గారికి. దయచేసి ఇలాంటివి రిపీట్ కాకుండా నేనే కాదు ఇంకా తెలియకుండా చేయాలి అని కోరుకుంటున్నాం సార్. మేము భక్తులుగా థ్యాంక్ యూ సార్. కోరిన కోరికల్ని తీర్చే ఇష్టదైవంగా కాణిపాక వినాయకుడిని పేర్కొంటూ ఉంటారు. ఆయన స్వయంగా కూడా అక్కడ వెలిశారు. అక్కడికి కాణిపాకంకి వెళ్ళి ఏ కోరిక కోరినా కానీ ఆ కోరిక నెరవేరుతుంది అని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అలాంటి కాణిపాక వినాయకుడి దగ్గరికి ఆమె మొక్కు చెల్లించుకోవడానికి, తాను అనుకున్న కోరిక నెరవేరిందంటే తన కుమారుడి విషయంలో తను ఏదైతే అనుకుందో ఆ కోరిక నెరవేరినందుకు కర్నూలుకు చెందిన ఆ మహిళ తన ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్ళి ఆ కాణిపాక వినాయకుడికి పాలాభిషేకం చేయించాలని నిర్ణయించుకొని దానికి 2 టికెట్లు కూడా వాళ్ళు కొనుక్కోవటం జరిగింది. మనం జనరల్గా కూడా ఏదన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ ఉంటాం, ఏదైనా ప్రత్యేక పూజలు చేయించుకోవాల్సిన సందర్భంలో మనం డబ్బులు చెల్లిస్తే దానికి కావాల్సిన టెంకాయ కానీ, ఇంకా రవిక కానీ, కుంకుమ, ఇవన్నీ కూడా ఆలయంలోనే ఒక ప్యాకేజ్గా ఉంటుంది. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలానే ఈమె అభిషేకం చేయించుకోవటానికి వెళ్ళారు కాబట్టి ఒక 10 లీటర్ల పాలని వాళ్ళే ఇచ్చారు. దానికి సంబంధించిన డబ్బునైతే వాళ్ళు తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత ఇచ్చిన పాలను చూసుకోగా ఆ పాలన్నీ కూడా ఇరిగిపోయి ఉన్నాయి. అయితే అదే క్వశ్చన్ ఆమె అడిగాను అని చెప్తున్నారు. పాలన్నీ విరిగిపోయి ఉన్నాయి కదా, జనరల్గా అందరిలోనూ ఒక సెంటిమెంట్ ఉంటుంది. దేవుడికి చాలా శుద్ధి అంటే తేనె, మనం వాడే తేనె కూడా దేవుడికి ఇవ్వరు. తేనె అనేది కూడా దేవుడికి ప్రత్యేకంగా పుట్ట తేనె ఇలాంటివి తెప్పించినప్పుడు, అలాంటి తేనె ఎప్పుడైనా దొరికినప్పుడు కూడా అది దేవుడికి సమర్పించాలని చెప్పి అభిషేకాలు చేస్తారు. ఏదైనా ప్యూర్ ప్రొడక్ట్ అయితేనే
అనవసరమైన ప్రోడక్ట్ అంటే ప్యాకెట్ పాలను కానీ ఇలాంటివి వాడొద్దు అని చెప్పి కూడా చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. మార్కెట్లో దొరికే ఈ ప్యూర్ కానివి వాడొద్దు, వీటి వల్ల నెగిటివ్ ఫలితాలు వస్తాయి మనకి అని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకని చెప్పి గుడిలో దొరికే పాలు కదా, డెఫినెట్గా కూడా గోవు నుంచి సేకరించో ఇలా ప్యూర్ ప్రోడక్టే ఉంటుంది అని నమ్మారు. ఆ తర్వాత ఆ పాలు ఇరిగిపోయాయి. ఆ ఇరిగిపోయిన పాలను చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా షాక్ అయి, అంటే ఈ భక్తురాలి పేరు మీద ఆ స్వామికి సమర్పించనున్నారు. అయితే ఇరిగిపోయాయి కదా పాలు అని అడిగినప్పుడు దానికి చెప్పిన సమాధానం ఏంటంటే, దేవుడికే కదా, ఏం కాదు అని వాళ్ళు సమాధానం చెప్పారు. ఒక్కసారిగా ఆ సమాధానం విన్న తర్వాత ఆ మహిళ షాక్కి గురయ్యారు. ఏంటి ఇలా చెప్పారు అని చెప్పి కూడా, దేవుడికైతే ఇలా ఇరిగిపోయిన పాలను వాడతారా అని చెప్పి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక ఆ తర్వాత ఆమె మీడియా ముఖంగా కూడా మాట్లాడారు. ఇక ఆ తర్వాత ఈ విషయం ఆలయ ఈవోకి తెలియటము, ఆ పాలు సప్లైర్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించటము, ఈ పాలు తీసుకొని వెళ్ళి పారబోసారు. ఒకవేళ ఆ మహిళ గనక చూడకపోతే ఇప్పుడు చెప్పిన సమాధానం ప్రకారం డెఫినెట్గా అది కాణిపాక సిద్ధి వినాయకుడి దగ్గరకు చేరేది, ఆయన మీద అభిషేకించబడేది ఆ ఇరిగిపోయిన పాలు. ఇవన్నీ కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నాయి. మేము వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాం. ఓకే సార్. ఎంతో నిశ్చితగా వచ్చాం ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడేది. మేము ఎంతో నిష్ఠగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది. ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో క్లియర్గా మాకు అర్థం కావట్లేదు. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ. నేను మినిస్టర్ కంప్లైంట్ చేస్తాను. ఎంతో శ్రద్ధ నిష్ఠలతో చేస్తే గాని ఆ దేవుడు అనుగ్రహం దొరకదు, లభించదు అని చెప్పి నమ్మే భక్తజనం మధ్య ఇరిగిపోయిన పాలే కదా అన్న ఒక్క సమాధానం మాత్రం ఇప్పుడు అందరినీ నివ్వెరపోయేలా చేస్తుంది. అసలు కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఏం జరుగుతుంది అన్న ప్రశ్న వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఆ నెగ్లిజెన్సీ సమాధానం ఇప్పుడు ఈ అన్ని క్వశ్చన్లకు కూడా తావునిస్తుంది. దక్షిణ భారతదేశంలో చిత్తూరు జిల్లాలోని కాణిపాక ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయంలో శివుడు పార్వతీల కుమారుడైన గణేశుడు స్వయంభూగా వెలిసాడని చెబుతారు. వినాయకుడి విగ్రహం ఎప్పుడూ నీటిలో ఉంటుంది, అంతేకాదు రోజు రోజుకు పెరుగుతూ ఉంటుందని భక్తులు నమ్ముతారు. నిత్యం వేలాది మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అలానే స్వామివారికి పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పాలు విరిగిపోవటం ఇప్పుడు కలకలం రేపింది. ఎంతగా ఆ వినాయకుడిని, కాణిపాకం సిద్ధి వినాయకుడిని భక్తులు నమ్ముతారంటే, అక్కడ గనక ఏదన్నా ప్రామిస్ చేసి అబద్ధం ఆడితే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఏదో ఒకట్లా జరుగుతుంది అని నమ్ముతారు. అక్కడ ఉన్న వినాయకుడు స్వయంగా కూడా తానే వెలిసాడు, వినాయకుడే స్వయంగా అక్కడ కొలువై ఉంటాడు. అందుకే ఆ విగ్రహం కూడా ప్రాణం పోసుకొని ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఆ విగ్రహం ఎత్తు అనేది పెరుగుతూ ఉంటుంది. నీళ్ళలో ఉంటాడు, బావిలో వెలిచాడు వినాయకుడు అని చెప్పి కూడా భక్తులు ఎంతో ప్రగాఢంగా నమ్మి ఆ కాణిపాక వినాయకుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఆ కాణిపాక వినాయకుడి దగ్గర చెప్పిన ఈ సమాధానం ఉంది చూడండి, భక్తుల్ని నివ్వెరపోయేలా చేసింది. అసలు ఈ విధమైన రెస్పాన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? కాణిపాక వరసిద్ధి వినాయకుడిని చాలా మంది దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. సో అలాంటి గుడిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం ఏంటి అన్నది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.